ఈరోజు బీసీ సమాజ్ మరి మీడియా షాద్నగర్ నియోజకవర్గ మీడియాకు సంబంధించిన బీసీ సమాజ్ తరఫున మరి ఈరోజు మన రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు గారు అయినటువంటి సంగం సూర్యారావు గారు వచ్చి ఈరోజు మన బాలు ముదిరాజు గారికి మరి ఎన్నుకోవడం జరిగింది. మరి వారికి నేను బాలు గారికి నా హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సంగం సూర్యారావు అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మరి మీడియా జిల్లా అధ్యక్షులు అయినటువంటి మన ఆశన గారు కూడా వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షులైనటువంటి మన శ్రీనివాస సగర గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మనం కన్వీనర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినటువంటి మన సత్యం గారు కూడా వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సీనియర్ జర్నలిస్టు అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి మా మిత్రులు చక్కల శ్రీశైలం ముదిరాజు గారు కూడా ఆ యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన షాద్నగర్ నియోజకవర్గ ముదిరాజులు అన్నటువంటి మరి అన్నగారికి మరియు శ్రీశైలం రంజిత్ మరి అన్నగారు కూడా అందరికీ పేరుగా ప్రకటిస్తున్నాను. దాని యొక్క ధన్యవాదాలు. మరి ఈ యొక్క బీసీ సమాజు మరి పరితపిస్తున్నటువంటి మన సంగ సూర్యారావు గారు కూడా మరి అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ బీసీ సమాజు అనేది మన కులాలకు బీసీ కులాలు వెనకలో ఉన్నాయి కాబట్టి మరి ఏ రకంగా అయితే మనం ముందరికి తీసుకుపోవాలి, వారి యొక్క అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ఏ విధంగా అందాలి, మరి రిజర్వేషన్లు తీసుకున్న మన బీసీ కులాలకు ఏ రకంగా మరి ఎంత నిష్పత్తిలో మనకు ఇస్తారు, ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఏ రకంగా తీసుకున్నా, మన గ్రామ పంచాయతీ సర్పంచ్లు తీసుకున్నా ఎంపీలు తీసుకున్నా మరి అన్నగారు ముందుండి పోరాడుతున్నారు. మరి మొన్ననే మనకు ఎలక్షన్ల ముందు కూడా మన బీజేపీ ప్రభుత్వంలో ఎవరు మన మోడీ గారు కూడా ఈ బీసీ సమాజ్ సంబంధించింది కులగణన జరగాలని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా సంతోషపడాము. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ల ముందు కూడా ఈ యొక్క బీసీ కులాలకు మొత్తం ఒక చట్టం తేవాలి, ఒక బిల్లు పాస్ చేయాలని చెప్పి కూడా చెప్పిండ్రు. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మరి మొన్ననే ప్రకటించిండు ఈ బీసీ కులాలకు మొత్తం ఒక కులగణన జరిగితే మరి పెట్టాలని కూడా ప్రపోజ్ చేసిండు. మరి అదేవిధంగా మరి ముందరికి వెళ్ళిపోయి మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతము అయితే ఈ బీసీ కులాలకు అందరికీ అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అంతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి అందరికీ ఇక్కడికి వచ్చేసేందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు షాద్నగర్ లో జరుగుతున్నటువంటి బీసీ జర్నలిస్టు సంఘం జిల్లా షాద్నగర్ అధ్యక్షుడిగా సురమణి బాల ముదిరాజు గారికి నియామక పత్రం అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యారావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేష్ గారు, ఇక్కడ బంధుమిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా బాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలో బీసీ జర్నలిస్ట్ షాద్నగర్ జిల్లా కన్వీనర్గా సురమోని బాలు ముదిరాజు గారిని బీసీ సమాజ్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు అన్న సంగం సూర్యారావు గారు, షాద్నగర్ నియోజకవర్గ కన్వీనర్ అన్న సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అన్న శ్రీశైలం అన్న గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ షాద్నగర్కు సంబంధించి బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్కి సంబంధించి అయితే నియామక పత్రాన్ని ఈరోజు షాద్నగర్ కేంద్రంలో జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి అతిథిగా అన్నగారు స్టేట్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము మొదలు పెడతాం. మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం అన్నగారికి మరియు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బీసీ జర్నలిస్టుల సమాజం అధ్యక్షులు ఆశన ముదిరాజు గారికి,
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ గారికి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ సురేష్ ముద్రాజ్ గారికి, అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈనాడు షాద్నగర్ నియోజకవర్గం బీసీ జర్నలిస్టు సమాజ్ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలు ముదిరాజ్ గారికి బీసీ సమాజ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, షాద్నగర్ నియోజకవర్గంలోని బీసీ కులాలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ని బాలు ముదిరాజు గారు అన్ని కుల సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ బీసీ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఇంటెన్షన్ తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గంలో బీసీల జనాభా అత్యధికంగా ముదిరాజుల జనాభా ఉంటుంది కాబట్టి ముదిరాజు కమ్యూనిటీతో పాటు మిగతా బీసీ కులాలన్నింటినీ కూడా ఈ సమాజంలో మమేకం చేసి రాజ్యాధికారం వైపు వీళ్ళని నడిపించే దిశగా బాలు ముదిరాజు గారు తమ యాక్టివిటీని కొనసాగించాలని బీసీ సమాజం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వచ్చే స్థానిక సంస్థల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీసీల తరఫున బాలు ముదిరాజ్ తన నియామకం తర్వాత గట్టిగా ప్రయత్నం చేశారని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని షాద్నగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీసీలకు అన్ని పార్టీలు కూడా బీసీలకే టికెట్ ఇవ్వాలన్న ప్రయత్నాన్ని బీసీ సమాజ్ కొనసాగిస్తుంది. కాబట్టి అందరం కూడా బీసీ నాయకత్వం అంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి బీసీ అభ్యర్థికే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా అత్యధికంగా ముదిరాజుల జనాభా ఉంది కాబట్టి ముదిరాజుల అభ్యర్థికి కాకపోతే బీసీలో ఏ సామాజిక వర్గానికైనా అన్ని పొలిటికల్ పార్టీలు బీసీలకు టికెట్ ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చి బీసీలకు రాజ్యాధికారం వైపు నడిపించే దిశగా మనందరం కూడా కృషి చేయాలని, అందులో భాగంగా బీసీ జర్నలిస్టులకు కూడా మనం ఆ ప్రయత్నాన్ని కొనసాగించి బీసీలకు రాజ్యాధికారం వైపు మనం తీసుకుపోవాలని ఆశిస్తూ ఈనాడు బాలు ముదిరాజు గారు ఆ ప్రయత్నంలో ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.